ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద జరుగుతున్నటువంటి ఈ రాజకీయ దాడిని ఏ విధంగా చూడాలి? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రస్తుతం జర్నలిస్టుల యొక్క పరిస్థితి కావచ్చు, రాజకీయ విశ్లేషకుల యొక్క పరిస్థితి కావచ్చు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏ విధంగా చూస్తారు? ఎట్లా ఉంది పరిస్థితి? భారతదేశంలో ఒక జర్నలిస్ట్గా ఉండటానికి అత్యంత దురదృష్టకరమైన సమయం ఏదైనా ఉందంటే అది ఇది. ఎందుకంటే అసలు ఒక అభిప్రాయాన్ని కానీ ఒక వార్తను కానీ మామూలుగా తీసుకునే ఒక పరిస్థితి లేదు. ఇప్పుడు పాలక వర్గాలు జర్నలిస్టులు రెండు రకాలుగా చూస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్ముడు పోతారా, ఓకే, అమ్ముడు పోరా, మిమ్మల్ని ట్యాగ్ చేసి మీకు ఏదో ఒక పేరు తగిలించి మిమ్మల్ని డిస్క్రెడిట్ చేస్తాం. నిజానికి నాగేశ్వర్ గారి విషయమే తీసుకుంది. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు విశ్లేషకులుగా. ఆయన ఒక పర్టికులర్ పార్టీతో ఎప్పుడు లేరు. అఫ్కోర్స్ ఆయన లెఫ్ట్ భావజాలంతో ఉన్నాడు, కానీ ఆ తర్వాత కూడా ఆయన ఏమి ఒక పార్టీతో ఒక సభ్యత్వం ఉన్న మనిషి కాదు. ఒక విశ్లేషణలో ఆయన ఒకవైపు ఉన్నాడనిపించి ఆ పార్టీ కండువ కప్పి, అది కూడా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ తన అధికార పేజీలో అటువంటి ఫోటో వేయటం అనేది ఏ రకంగానూ మంచిది కాదు. అది చాలా అన్యాయం కూడా. ఎందుకంటే ఒక పార్టీ పేజీ ఒక ట్రోల్ పేజీగా మారిపోవటం అది కదా. అంటే ఒక ట్రోల్ పేజీగా మారే స్థితికి ఇవాళ పార్టీలు దిగజారిపోయాయి. రెండోది, ఇక్కడ మనం ఒక ప్రధానమైన ఇష్యూ, నీ సోర్స్ ఎందుకు బయటపెట్టు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మందిని ట్రాఫికింగ్ చేశారు, నాకు అధికారికమైన నిఘా సంస్థలు చెప్పాయని చెప్తున్నారు. మరి ఎవరు చెప్పారు? నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఎవరు అడుగుతున్నారు? జర్నలిస్టులు అనేప్పటికల్లా మోస్ట్ వల్నరబుల్ ఈ దేశంలో, అందుకని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సరే, నాగేశ్వర స్వామిని జర్నలిస్ట్గా చూస్తారా, విశ్లేషకులుగా చూస్తారు అనేది పెద్ద తేడా అని నేను అనుకోవట్లేదు. రెండు ఒకటే, నిజానికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంకొకటి, ఈ సోర్సెస్కు సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి లాస్ ఉన్నాయి, మనకు లేవు. మనకు షీల్డ్ లాస్ లేవు, జర్నలిస్ట్ షీల్డ్ లాస్ లేవు. కాబట్టి ఈ రకంగా మన మీద ఒత్తిడి చేసే అవకాశం ఉంది, కోర్టులు కూడా ఒత్తిడి చేసే అవకాశం కూడా చాలాసార్లు ఉంది. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూ వచ్చినందుకైనా జర్నలిస్ట్ షీల్డ్ లాస్ తీసుకురావాలనేది నా డిమాండ్. దాంతోపాటుగా కనీసం తెలంగాణలో చాలా ప్రోగ్రెసివ్ లాస్ వచ్చాయి, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి. మొత్తం దేశానికి అవన్నీ కూడా మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా మనకు అటువంటి లాస్ చూస్తున్నాం. ఒక జర్నలిస్ట్ షీల్డ్ లా తీసుకురావాలి, జర్నలిస్టుల మీద దాడుల్ని ఆపే ఒక లా తీసుకురావాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే అంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఒక కాజు కోసం కొట్లాడిన తర్వాత కూడా ప్రస్తుతం ఇటువంటి ఒక దాడులు జరగడం అనేది దేనికి సంకేతం? అసలు భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుంది? నిజానికి మళ్ళీ ఏమైనా ఉద్యమాలు అవసరం ఉంటుందా? ఎలా ఉంటుంది? డెఫినెట్గా అవసరం ఉంటుందండి. ఒక తెలంగాణలోనే కాదు, దేశమంతా కూడా అవసరం ఉంది. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ మురికి పట్టిపోయిందండి. ప్రతి రాజకీయ పార్టీ, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు డిఫరెంట్గా బిహేవ్ చేయట్లేదు. ప్రతి వాళ్ళు ట్రోల్ ఆర్మీలు పెట్టుకొని వాటి మీద బతుకుతున్నారు, వివాదాల మీద బతుకుతున్నారు, విషయాల మీద, డెవలప్మెంట్ మీద అసలు ఎవరు మాట్లాడలేదు. ఎంతసేపటికి ఒక వివాదం తర్వాత ఒకటి. ఆంధ్రాని చూడండి, ఒక వివాదం తర్వాత ఇంకో వివాదం, ఒక వివాదం తర్వాత ఇంకో వివాదం, ఒక అరెస్టు, అది తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నారా? తెలంగాణలో కూడా దాదాపుగా అదే పరిస్థితి, దేశంలో కూడా అదే పరిస్థితి. అసలు ఈ ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ ఒక ప్రత్యామ్నాయం రావాలి. డెఫినెట్గా అది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పొలిటికల్ పార్టీస్ కావు, కానీ అటువంటి ఒక ఆల్టర్నేటివ్ వస్తే యూత్ నడవడానికి సిద్ధంగా ఉందనే సంకేతం అయితే వచ్చింది. సో కాబట్టి అటువంటి ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా దేశంలో రావాలి, ఒక ఫ్రెష్ అండ్ ప్యూర్ పార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ఈ మధ్య గాదే ఎన్ఏ గారు కావచ్చు, అలాగే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ మీద ఉపా కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు నిజం తెలియజేసే ఒక స్వతంత్ర మీడియాపై ఇటువంటి దాడులను ఏ విధంగా చూడాలి? అట్లాగే మీకు కూడా కొన్ని థ్రెట్స్ కూడా విన్నాం, అసలు ఎట్లా ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఉన్నారు? అంటే ఎట్లా ఎదుర్కోవడానికి ఏం లేదండి. చాలాసార్లు మనం ఎంత మాట్లాడినా మనం ఇండివిజువల్స్, అవతల పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. అసలు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి వాల్యూయే లేదండి, ఎంత మాత్రం లేదు. ఏమనంటే మీ ఇష్టం వచ్చింది మాట్లాడడానికి మీకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వాలి అంటారు. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి కదా, ప్రశ్నించడానికి. ఇవాళ ప్రశ్నిస్తే దేశద్రోహం అనేది చాలా విపరీతంగా మారిపోయింది. ఎందుకంటే ఆ పిల్లోడు 17 ఏళ్ళ పిల్లోడు ఫిజిక్స్ పేపర్, నా పేపర్ కాదు, నాకు రాంగ్ పేపర్ ఇచ్చారంటే ఆ పిల్లోడిని అందరూ నువ్వు పాకిస్తానీ అని, యాంటీ నేషనల్ అని కూడా దూషించే స్థాయికి వెళ్ళారు. అంటే
అసలు ఏది సహించలేని ఒక దారుణమైన పరిస్థితులు వచ్చాయి. ఏది అంటే ఒక 17 ఏళ్ళ పిల్లాన్నే స్పేర్ చేయలేని వాళ్ళు మీడియాని ఎందుకు స్పేర్ చేస్తారు? ఎందుకంటే ఎక్కడో అక్కడ కనీసం ఒక 10%, మొత్తం 90% గోధీ మీడియాగా మారిపోయినప్పటికీ ఒక 10% ఇండిపెండెంట్ జర్నలిస్టులైనా కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళని చాలామందిని కేసులు పెడుతున్నారు. మన దగ్గర తక్కువ, కానీ భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా కేసులు పెట్టిన వాళ్ళు, కేసులకు గురైన వాళ్ళు, అత్యధికంగా మర్డర్స్కి గురైన వాళ్ళు జర్నలిస్టులు, ఆర్టీఐ యాక్టివిస్టులు. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నల పట్ల ఒక విపరీతమైన అసహనం ఈ దేశంలో ఉంది. అది ఏ రకంగానూ మంచిది కాదు. ప్రశ్న పట్ల ఉన్న అసహనమే జర్నలిజం మీద కూడా అసహనంగా మారింది. సరే, కేసులు పెడితే చేయగలిగింది ఏముంది? మనం ఫైట్ చేస్తాము, వెళ్తాము. కానీ చాలాసార్లు, ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్దే తీసుకోండి, తన పేరుని వీడియోలో లింక్ చేసినందుకు ఆయన చాలామందికి నోటీసులు ఇచ్చారు. నాకు కూడా వచ్చింది నోటీసు. యూట్యూబ్ నా వాదన కూడా వినకుండానే నా వీడియో తీసేసింది, ఇండియాలో బ్లాక్ చేసింది. అది నేను ఫైట్ చేయాలంటే నాకు సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. ఇప్పుడు అవతల అంత పెద్ద వ్యవస్థ, అంతమంది లాయర్స్, నేను చేయలేను కదా. సో అంటే ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక టాప్ చెప్పగలిగే లాస్ కావాలి దేశంలో. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాళ్ళు తీసుకురారు. ఉన్న వాటినే లేకుండా, వాడకుండా చేస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులకు ప్రొటెక్షన్ కలిగించే లాస్ వస్తాయని అనుకోవట్లే. కనీసం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళైనటువంటి ఒక లా తీసుకొస్తే బాగుంటుంది. అందులోనూ రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు ఒక మాట అన్నారు, మీరు జర్నలిస్టులకు ఏం చేస్తారంటే మిమ్మల్ని రాసుకొని ఇస్తాము అన్నారు. ఆ మాట మీద నిలబడి జర్నలిస్టుల ప్రొటెక్షన్కి ఒక లా తేవాలి. సీనియర్ జర్నలిస్ట్గా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది? ఏం పెద్ద తేడా లేదు. నాకైతే ఏమి పెద్ద తేడా కనిపించట్లేదు. 10 ఏళ్ళగా ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నాకేమీ అంటే తెలంగాణ వెళ్ళిపోతున్నట్టుగా ఏమీ కనిపించట్లేదు. నిజానికి తెలంగాణ వచ్చినప్పుడు ఏవైతే ఆశలు, కోరికలు ఉన్నాయో అవన్నీ గత ప్రభుత్వం హయాంలోనే దాదాపుగా అందరికీ చచ్చిపోయాయి. ఇప్పుడు అసలు ఆలోచన కూడా రావట్లేదు ఇంకేమన్నా వీళ్ళు చేస్తారా అని. అందుకే చెప్తున్నా, ఇది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, భారతదేశం కాదు. వీ నీడ్ ఆల్టర్నేటివ్స్. వీ నీడ్ పీపుల్ విత్ హార్ట్.